ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి రాశిలో ఏలినాటి శని, శని యొక్క సంచారము, కాస్త బద్ధకము, స్లో అవ్వడము, లేట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ డోంట్ వరీ. 2వ స్థానంలో రాహువు, కుజుడు ఉన్నారు. ఈ రాహు కుజుడు వల్ల ఏంటంటే కాస్త సిబ్లింగ్స్తో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంది. కాకపోతే ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోతాడో అది కొంతవరకు దాని స్ట్రెస్ని తగ్గిస్తుంది. అదేవిధంగా కాస్త కుటుంబంలో ఉండేటువంటి వివాదాలు కానీ 1వ తేదీ నుంచి కొంచెం తగ్గుతాయి. ధన సంబంధించిన వివాదాలు కావచ్చు, కుటుంబ సంబంధించిన వివాదాలు కావచ్చు, ఇంట్లో కుటుంబంలో కొంచెం యువకులు చేసేటువంటి కొన్ని పనులు నచ్చకపోవడం వల్ల పెద్దవాళ్ళకి వాళ్ళ మధ్యన వచ్చేటువంటి వివాదాలు, లేనట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్న దాని ద్వారా వచ్చేటువంటివి 1వ తేదీ తర్వాత తగ్గిపోతుంది. అయితే మీరు ఈ వారంలో ముఖ్యంగా 30, 31వ తేదీ మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, అప్పు ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత సపోర్టివ్గా ఉండండి. అంటే ఇక్కడ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహం అస్తంగత్వం అయినప్పటికీ కూడా కొంతవరకు అక్కడ గ్రహాలు అధికంగా ఉన్నందుకు స్ట్రెస్ ఉంటుంది, కొంత లాభము ఉంటుంది. 2 రకాలుగానే ఉంటుంది. అంటే ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకుంటారు, అది నేర్చేసుకోవాలని చదువుతూ ఉంటారు, ఒక పక్క స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఏదైనా భూమి తీసుకుంటారు, అది నాకు ఎలాగైనా వచ్చేసేయాలనుకుంటారు, మళ్ళీ అయ్యో ఇది మనీ ఎలా సర్దాలనే దాని స్ట్రెస్లో ఉంటారు. అంటే ఒక పక్క పొందాల్సింది పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాని ద్వారా వచ్చేటువంటి స్ట్రెస్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంది ఈ వారం యొక్క గ్రహస్థితి మీరు చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ మీకు ఈ వారం ఏదైనా ఒక సంబంధం కుదరడం అనేటువంటిది ఎలా అంటే, మీరు విదేశాల్లో ఉన్న సంబంధం కానీ, లేకపోతే మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలోనే ఎవరైనా మీకు తరాసపడ్డము, వాళ్ళు మీకు రిలేషన్స్ అవ్వడము, లేకపోతే ఆ సంబంధం మాట్లాడదామని ప్లాన్ చేయడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ యొక్క వారం జాబ్ కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కుదరడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళడము, లాంగ్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి. ఈ వారం ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, సాఫ్ట్వేర్స్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం 1వ తేదీ నుంచి చాలా పాజిటివ్గా వస్తుంది. ఇక 1వ తేదీ నుంచి విదేశీ సంపాదన కూడా కాస్త పాజిటివ్గా రాబోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, విష్ణువుని, నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏలినాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో 3కి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే 4కి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలినాటి దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు ఫలానా రాసి ఏలినాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఏలినాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పా. ఎందుకు అంటే ఏలినాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి. ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాటి శనులు, అర్ధాష్టమి అష్టమి ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.